హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది 9th క్లాస్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్, ఎక్సర్సైజ్ నెంబర్ 1.5, పేజ్ నెంబర్ 25, క్వశ్చన్ నెంబర్ 5. రేషనలైజ్ ది డినామినేటర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. అంటే ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ఇచ్చారు. దీంట్లో ఈ డినామినేటర్ లో ఇర్రేషనల్ నంబర్ ఉంది, మనం దాన్ని రేషనల్ నంబర్ గా మార్చాలి. కాబట్టి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అనేటువంటి ఒక విషయాన్ని ఇక్కడ పరిశీలిద్దాం. 3+√2 కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ RF అంటారు. సింపుల్ గా 3 - √2 అవుతుంది. అంటే ప్లస్ ఉంటే మైనస్ పెట్టాలి, ఈ మధ్యలో మైనస్ ఉంటే ప్లస్ పెట్టాలి. ఈ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తోటి ఈ ఫ్రాక్షన్ ని, న్యూమరేటర్ ని, డినామినేటర్ ని రెండింటిని కూడా మల్టిప్లై చేయాలి. అప్పుడు దీనికి వాల్యూ మారకుండా మనకి రేషనలైజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు చూడండి, 3 - √2 × 1, 3 - √2 బై 3+√2 × 3 - √2. దీన్ని ఏ దీన్ని బి అనుకుంటే a + b × a - b రూపంలో ఉంది కదా. కాబట్టి దీని ఆన్సర్ ఏంటి? a² - b². అంటే a² అంటే 3² - b² అంటే √2². ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు 3 - √2. న్యూమరేటర్ అలాగే ఉంది. డినామినేటర్ లో చూడండి, 3² అంటే 9 మైనస్ √2² అంటే √2 క్యాన్సిల్ పోతే 2 మిగిలింది. 9 - 2 ఈజ్ 7. కాబట్టి 1/3 + √2 వాల్యూ 3 - √2/7 అయిందనమాట. ఇప్పుడు ఇది ఈ డినామినేటర్ రేషనలైజ్ అయ్యిందనమాట, అంటే రేషనల్ నెంబర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. 1/√7 - √6. ఇది ఈ ఫ్రాక్షన్ ఇచ్చారు. ఇక్కడ డినామినేటర్ లో √7, √6 రెండు కూడా ఇర్రేషనల్ నంబర్సే. కానీ మనకి ఆన్సర్ లో డినామినేటర్ లో ఇర్రేషనల్ నంబర్స్ ఉండకూడదు అనమాట. కాబట్టి ఏం చేద్దాం, ఈ డినామినేటర్ యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తీసుకొని న్యూమరేటర్ ని, డినామినేటర్ ని రెండింటిని కూడా మల్టిప్లై చేద్దాం. అంటే √7 - √6, దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? √7 + √6, అంటే మైనస్ ఉంటే ప్లస్ పెట్టుకోవాలి. కాబట్టి ఇచ్చిన ఫ్రాక్షన్ తీసుకొని ఇంటూ √7 + √6/√7 + √6, న్యూమరేటర్ ని, డినామినేటర్ ని రెండింటిని కూడా ఒకే వాల్యూ తోటి మనం మల్టిప్లై చేస్తున్నాము. అదే ఈ ఇక్కడ ఉన్నటువంటి డినామినేటర్ యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అన్నమాట ఇది. ఇప్పుడు చూడండి మల్టిప్లికేషన్, √7 + √6 × 1 అంటే √7 + √6 బై డినామినేటర్ చూడండి, √7 - √6 × √7 + √6. దీన్ని ఏ దీన్ని బి అనుకుంటే a - b × a + b రూపంలోకి వచ్చింది. మరి దాని ఆన్సర్ ఏంటి? a² - b². a² అంటే √7² మైనస్ b² అంటే √6² అనమాట. ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ లో సేమ్ అదే √7 + √6 బై డినామినేటర్ లో √2 క్యాన్సిల్ 7 వచ్చింది, మైనస్ √2 క్యాన్సిల్ 6 అనమాట. 7 - 6 ఎంత? 1. అది ఉన్నా లేకపోయినా పర్వాలేదు, వేసుకోకర్లేదు. కాబట్టి √7 + √6. ఇక్కడ డినామినేటర్ లో రూట్స్ అనేవి లేవు, కాబట్టి ఇది డినామినేటర్ రేషనలైజ్ అయిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ బిట్, 1/√7. సరే, ముందు ఇచ్చింది 1/√7 తీసుకుందాం. √7 కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ మళ్ళీ √7 అవుతుంది. సో √7/√7 తో మల్టిప్లై చేద్దాం. √7 1s are √7 బై √7 × √7 అంటే √x × √x ఈజ్ ఈక్వల్ టు x అనేటువంటి రూల్ ప్రకారం √7 × √7 ఈజ్ ఈక్వల్ టు 7 అనమాట. చూడండి, ఇప్పుడు డినామినేటర్ లో ఇర్రేషనల్ నెంబర్ కాస్త పోయింది, రేషనల్ నెంబర్ వచ్చింది. కాబట్టి ఇది రేషనలైజ్ అయిందనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడండి, √6/√3 - √2. ఇప్పుడు ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ తీసుకుందాము. దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? ఈ డినామినేటర్ ఉంది కదా, √3 - √2, దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. అంటే √3 + √2, అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ చెప్పుకుంటాం. √3 + √2 తోటి న్యూమరేటర్ ని, డినామినేటర్ ని రెండింటిని మల్టిప్లై చేయాలి. కాబట్టి √6/√3 - √2 ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ ఇంటూ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √3 + √2/√3 + √2 అనమాట. ఇప్పుడు మల్టిప్లికేషన్ జాగ్రత్తగా చూడండి. న్యూమరేటర్ లో ఈ √6 తోటి √3 ని, √2 ని రెండింటిని మల్టిప్లై చేయాలి. సో √6 × √3, ఓకే, √6 × √3 ప్లస్ √6 × √2, √6 × √2, ఓకే, బై డినామినేటర్ జాగ్రత్తగా చూడండి, √3 - √2 ఇంటూ √3 + √2. అంటే ఇది ఏ అని, ఇది బి అని అనుకుంటే a - b × a + b, అంటే a + b × a - b అని కూడా ఒకటేను. దాని ఆన్సర్ ఏమవుతుంది? a² - b².
కాబట్టి √3 హోల్ స్క్వేర్ మైనస్ √2 హోల్ స్క్వేర్ అనమాట. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే ఇంకేం మిగిలింది, 3 వస్తుంది, -2. 3 - 2 అంటే 1. ఆ 1 వేసినా వేయిపోయినా పర్వాలేదు. ఇక న్యూమరేటర్ లో చూడండి, ఇక్కడ 6 ని 2 3s గా రాసుకోవచ్చు కదా. కాబట్టి రెండు రూట్లని ఒకే రూట్ గా కంబైన్ చేసేద్దాం. √6 ని 2 3s అని రాసుకుందాం. ఇక్కడ ఇంకో 3 ఉందన్నమాట. కాబట్టి 2 × 3 × 3 అండర్ రూట్. మరి రూట్ లోపల ఒకే రకమైన నంబర్స్ రెండు మల్టిప్లికేషన్ లో ఉంటే దాన్ని ఒక నంబర్ ని వెలుపలికి తీయొచ్చు. కాబట్టి 3 × 3 లో నుంచి ఒక 3 వెలుపలికి వస్తుంది. ఇక √2 మిగిలింది. ప్లస్ ఇక్కడ చూడండి, √6 × √2. ఇక్కడ 6 ని 3 2s ఆర్ 6 రాయొచ్చు కదా. కాబట్టి ఈ రెండు రూట్లను ఒకే రూట్ కింద వేసుకుంటే 3 × 2 6 అవుతుంది. ఈ 2 అనమాట ఇదేమో. కాబట్టి రెండు 2 × 2 ఉంది కాబట్టి ఒక 2 ని వెలుపలికి తీద్దాం. √3 అలాగే ఉంటుంది. మన ఆన్సర్ ఎంత, 3√2 ప్లస్ 2√3 బై 3 లో 2 పోతే 1 అనమాట. కాబట్టి ఇప్పుడు డినామినేటర్ రేషనలైజ్ అయింది. ఓకే, నెక్స్ట్ సింప్లిఫై ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బై రేషనలైజింగ్ ది డినామినేటర్. ఇదే మోడల్. చూడండి, ఫస్ట్ బిట్ 6 - 4√2 బై 6 + 4√2 ఇది ఇచ్చారు. అయితే దీంట్లో 6 లో 4 లో 2 అనేటువంటి కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి కామన్ తీసుకోగలిగితే మనం ఈజీగా చేయొచ్చు. సో ఈ 6 లో 4 లో 2 ని కామన్ తీస్తున్నాను. బ్రాకెట్ పెట్టుకుందాం. 2 3s ఆర్ 6 కాబట్టి ఇక్కడ 3 వచ్చింది. -2 2s ఆర్ 4, సో 2 × ఈ √2 అనమాట. అలాగనే బై ఇక్కడ కూడా 6 లో 2 లో 2 కామన్ తీస్తే 2 3s ఆర్ 6, సో 3 వచ్చింది. ప్లస్ పెట్టుకోవాలి. 2 2s ఆర్ 4 కాబట్టి 2 × √2. ఇప్పుడు ఈ 2 కి 2 క్యాన్సిల్ పోతుంది. ఇక మిగిలింది ఏంటి, 3 - 2√2 బై 3 + 2√2. అదే ఫ్రాక్షన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇంటూ ఈ డినామినేటర్ కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తోటి న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేయాలి. కాబట్టి 3 + 2√2 కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి, గుర్తు మార్చుకోవాలి, 3 - 2√2. కాబట్టి 3 - 2√2 బై 3 - 2√2. ఇప్పుడు మల్టిప్లికేషన్ చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇది AB అనుకుంటే a - b ఇంటూ a - b అంటే a - b హోల్ స్క్వేర్ ఆ రూపంలో ఉంది. దాని ఆన్సర్ ఏంటి, a² - 2ab + b². అలానే డినామినేటర్ లో 3 + 2√2 ఇంటూ 3 - 2√2 అంటే a + b ఇంటూ a - b. దాని ఆన్సర్ ఏంటి, a² - b². కాబట్టి న్యూమరేటర్ లోకి ఈ ఐడెంటిటీని, డినామినేటర్ లో ఈ ఐడెంటిటీని మనం వినియోగించుకోవాలి. చాలా జాగ్రత్తగా చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు a² - 2ab + b². అలానే డినామినేటర్ లో a² - b² అన్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 3² అంటే 9 మైనస్ 2 3s ఆర్ 6 6 2s ఆర్ 12 12 ఇంటూ √2. ఈ మధ్యలో టర్మ్ 12 ఇంటూ √2 ప్లస్ ఇది జాగ్రత్తగా చూడండి. 2 కి స్క్వేర్ అంటే 2² అంటే 4. √2 కి స్క్వేర్ అంటే స్క్వేర్ √2 క్యాన్సిల్ పోతే 2. ఇక్కడ 4 2s ఆర్ 8 అనమాట. బై 3² అంటే 9 3 3s ఆర్ 9 మైనస్ 2√2 హోల్ స్క్వేర్ అంటే ఇందాక చూసుకున్నాం కదా 8 అనమాట. ఇప్పుడు 9 లో 8 పోతే 1 కాబట్టి బై 1 ఉన్నా లేకపోయినా ఒకటే, నో ప్రాబ్లం. 9 + 8 17 మైనస్ 12√2 17 - 12√2 బై 1. కాబట్టి ఇక్కడ డినామినేటర్ రేషనలైజ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ బిట్ √7 - √5 బై √7 + √5. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ తీసుకొని ఈ ఫ్రాక్షన్ సేమ్ టు సేమ్ వేసుకొని ఇంటూ మనం మల్టిప్లికేషన్ దేంతో చేయాలి, ఈ డినామినేటర్ యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తో చేయాలి. ఇక్కడ డినామినేటర్ ఏంటి, √7 + √5. దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి, √7 - √5 గుర్తు మార్చాలన్నమాట. √7 - √5 తోటి న్యూమరేటర్ ని మళ్ళీ దాంతో డినామినేటర్ ని మల్టిప్లై చేయాలి. సో √7 - √5 ఇంటూ √7 - √5 అంటే
ఇది ఏ ఇది బి అనుకుంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి 2 సార్లు, కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఈ రూల్ న్యూమరేటర్ కి అప్లై అవుతుంది. డినామినేటర్ చూడండి √7 ప్లస్ √5 ఇంటూ √7 మైనస్ √5 అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఈ రూలు ఆన్సర్ ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇది డినామినేటర్ కి అప్లై అవుతుంది, జాగ్రత్తగా వేసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ లో ఏంటి ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కదా. ఏ అంటే √7 హోల్ స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ ఏ అంటే √7 బి అంటే √5 ప్లస్ బి స్క్వేర్. బి స్క్వేర్ అంటే √5 కి హోల్ స్క్వేర్ బై డినామినేటర్ లో ఆన్సర్ ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే √7 హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే √5 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు √7 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ √2 క్యాన్సిల్ బై 7 మిగిలింది మైనస్ 2 ఉంది. ఈ √7 √5 రెండింటి ఒకే రూట్ కిందకి పంపిస్తే 7 5 సార్ 35 అండర్ రూట్ అవుతుంది ప్లస్ √5 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ √2 క్యాన్సిల్ పోతే 5 మిగిలింది బై ఇక్కడ 7 కి స్క్వేర్ √2 క్యాన్సిల్ 5 కి కూడా స్క్వేర్ √2 క్యాన్సిల్ అంటే 7 మైనస్ 5 వచ్చిందనమాట. ఇప్పుడు 7 ప్లస్ 5 12 మైనస్ 2√35. డినామినేటర్ లో 7 మైనస్ 5 ఈస్ 2. ఇక్కడ ఈ 12 లో ఈ 2 లో కూడా 2 అనేటువంటి కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి 2ని కామన్ తీద్దాం. 2 6 సార్ 12 కదా కాబట్టి 6 వచ్చింది మైనస్ ఈ 2 కామన్ వెళ్ళిపోతే √35 మిగిలింది బై 2 కి 2 క్యాన్సిల్ పోతే 6 మైనస్ √35 అంటే బై 1 ఉన్నట్లు అర్థం. కాబట్టి ఇక్కడ డినామినేటర్ రేషనల్ నంబర్ వచ్చేసింది. ఓకే, థర్డ్ బిట్ 1/3√2 మైనస్ 2√3. ఇప్పుడు ఇచ్చిన ఫ్రాక్షన్ తీసుకొని దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తోటి న్యూమరేటర్ ని డినామినేటర్ ని రెండింటిని కూడా మల్టిప్లై చేద్దాం. 3√2 మైనస్ 2√3 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి 3√2 ప్లస్ గుర్తు మార్చుకోవాలి ప్లస్ 2√3. కాబట్టి 3√2 ప్లస్ 2√3 తోటి న్యూమరేటర్ ని మళ్ళీ దాంతోనే డినామినేటర్ ని రెండింటిని కూడా మల్టిప్లై చేయాలి. సో న్యూమరేటర్ చూడండి 3√2 ప్లస్ 2√3 వన్స్ ఆర్ 3√2 ప్లస్ 2√3 సేమ్ నెంబర్ అనమాట బై ఇక డినామినేటర్ చూడండి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రూపంలో ఉంది కదా. దీని ఆన్సర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ అంటే ఫస్ట్ టర్మ్ బి అంటే సెకండ్ టర్మ్. సో 3√2 హోల్ స్క్వేర్ మైనస్ 2√3 హోల్ స్క్వేర్ అనమాట ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సరే న్యూమరేటర్ సేమ్ టు సేమ్ అదే దించుకున్నాం బై 3√2 హోల్ స్క్వేర్ అంటే 3 కి స్క్వేర్ అంటే 3 3 సార్ 9 ఇక్కడ 9 ఉంది మనసులో పెట్టుకోండి. √2 కి హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ √2 క్యాన్సిల్ బై 2 మిగిలింది 9 2 సార్ 18 మైనస్ పెట్టుకోండి. 2 స్క్వేర్ అంటే 2 2 సార్ 4 ఇక్కడ 4 వచ్చినట్టు అనమాట. ఇక్కడ చూడండి √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ √2 క్యాన్సిల్ బై 3 మిగిలింది అంటే 4 3 సార్ 12. ఇప్పుడు 18 లో 12 మైనస్ అయితే 6 మిగిలింది కాబట్టి 3√2 ప్లస్ 2√3 బై 6 అనేది మన ఆన్సర్. అయితే ఇక్కడ డినామినేటర్ లో ఈ రూట్లు వెళ్ళిపోయినాయి, ఇక్కడ రేషనల్ నెంబర్ వచ్చింది కాబట్టి రేషనలైజ్ అయిందని చెప్పి చెప్తాం. ఓకే, ఫోర్త్ బిట్ 3√5 మైనస్ √7 బై 3√3 ప్లస్ √2. ముందు ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ ని తీసుకుందాము ఇంటూ ఇక్కడ ఈ ఫ్రాక్షన్ లో చూడండి డినామినేటర్ 3√3 ప్లస్ √2 కదా. దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి 3√3 మైనస్ √2 కాబట్టి ప్లస్ ఉంటే మైనస్ పెట్టాలి. ఈ 3√3 మైనస్ √2 తోటి న్యూమరేటర్ ని అండ్ డినామినేటర్ ని రెండింటిని కూడా మల్టిప్లై చేయాలి. ఇప్పుడు న్యూమరేటర్ లో మల్టిప్లికేషన్ చూడండి జాగ్రత్తగా 3√3 ఇంటూ 3√5 3√3 ఇంటూ 3√5 మైనస్ 3√3 ఇంటూ √7 3√3 ఇంటూ √7 నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ 3√5 మైనస్ 2 ఇంటూ 3√5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √2 ఇంటూ √7 ప్లస్ √2 ఇంటూ √7 బై చూడండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ లో ఉందా అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వేసుకోవాలి కదా. ఏ అంటే ఫస్ట్ టర్మ్ 3√3 హోల్ స్క్వేర్ మైనస్ బి అంటే సెకండ్ టర్మ్ √2 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాము. ఇక్కడ 3 ఇంటూ 3 9 రూట్ కింద 3 5 సార్ 15 మైనస్ 3 ఇంటూ రూట్ కింద 3 7 సార్ 21 మైనస్ 3 రూట్ కింద 2 5 సార్ 10 ప్లస్ 2 7 సార్ 14 అండర్ రూట్ బై ఇవి జాగ్రత్తగా చూడండి 3 కి స్క్వేర్ అంటే 3 3 సార్ 9 ఇక్కడ 9 ఉన్నట్లు
√3కి స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే 3 ఉన్నట్లు, అంటే 9 3s are 27 మైనస్ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2 ఉంది, అంటే 27 మైనస్ 2 అంటే 25 అన్నమాట. ఈ మొత్తము న్యూమరేటర్ కి ఇంటూ 1/25, ఇక్కడ డినామినేటర్ లో 25 వచ్చింది, అంటే ఇది రేషనల్ నెంబర్ కదా, కాబట్టి రేషనలైజ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ √10 మైనస్ √15/2√2 అన్నాడు. అంతే చాలు. ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్ తీసుకుందాం. √10 మైనస్ √15/2√2 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఈ ఇచ్చిన ఫ్రాక్షన్ కి మనం ఈ డినామినేటర్ యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తోటి న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ డినామినేటర్ లో రేషనల్ నెంబర్ ఎంత ఉంది? √2 ఉంది. ఇర్రేషనల్ నెంబర్ √2 ఉంది. దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ మళ్ళీ √2నే అవుతుంది. కాబట్టి √2/√2 తోటి మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి, √2 ఇంటూ √10, కాబట్టి √10 ఇంటూ √2 మైనస్ √2 ఇంటూ √15, సో √15 ఇంటూ √2 బై 2 ఇంటూ √2 ఇంటూ √2, ఇదే కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఈ 10 ని 5 2s గా రాసుకోవచ్చు కదా, కాబట్టి √5 ఇంటూ √2 ఇంటూ √2 మైనస్ ఒకే రూట్ కిందకి మారుద్దాం, 15 2s are 30 అండర్ రూట్ బై 2 ఇంటూ √2 ఇంటూ √2 ఈజ్ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ √2 ఇంటూ √2 ఈజ్ ఈక్వల్ టు 2 √5 మైనస్ √30 బై 2 2s are 4. చూడండి, డినామినేటర్ లో రేషనల్ నెంబర్ వచ్చేసింది, కాబట్టి డినామినేటర్ రేషనలైజ్ అయింది అనమాట. నెక్స్ట్ 8, ఫైండ్, వీటి వాల్యూస్ మనం కనుక్కోవాలి. ఇక్కడ 64⁴1/6, తర్వాత 32, 625, 16, 243, 46,656, ఈ నంబర్స్ అన్నిటిని మనం ముందు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి రెడీగా పెట్టుకొని అప్పుడు ఆన్సర్లు కనుక్కుందాం. ఫస్ట్ చూడండి 64, ఈ 64 ని, ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2 తో డివైడ్ చేద్దాం. 2 32 టైమ్స్ డివైడ్ అయింది. నెక్స్ట్ ఈ 32 ని 2 తో డివైడ్ చేస్తే 16 వచ్చింది, 16 ని 2 తో డివైడ్ చేస్తే 8, 8 ని 2 తో డివైడ్ చేస్తే 4, 4 అంటే 2 2s are 4, కాబట్టి 64 ని మనం ఏమని రాయొచ్చు, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 2⁶ అని రాయొచ్చు. నెక్స్ట్ 625, చివరి 5 కనిపిస్తుంది కదా, కాబట్టి ఇది 5 తో డివిజిబుల్ అవుతుంది, సో 5 తో డివైడ్ చేస్తే 125 వచ్చింది. మళ్ళీ చివరి 5 ఉంది కాబట్టి మళ్ళీ 5 తో డివైడ్ చేస్తే 25, 25 అంటే 5 5s are, సో 625 అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 అంటే 5⁴ అని రాయొచ్చు. అలానే 243 ని చూడండి, ఇది 3 తో డివైడ్ అవుతుంది, 3 8s 3 1s అనమాట, 81s. మళ్ళీ 81 ని 3 తో డివైడ్ చేస్తే 27, 27 ని 3 తో డివైడ్ చేస్తే 9, 9 అంటే 3 3s are, అంటే 243 ని 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 3⁵ అని చెప్పి రాయొచ్చు. అలానే 46,656 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే చూడండి ఎంత పొడవున వచ్చిందో, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎన్నిసార్లు, 6 టైమ్స్, కాబట్టి 2⁶ ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3, 3 కూడా 6 టైమ్సే, అంటే 2 6 టైమ్స్ వచ్చింది, 3 6 టైమ్స్ వచ్చింది. ఈ పైన 6 ఎక్స్పోనెంట్ కామన్ తీస్తే 2 3s are 6, 6⁶ అని చెప్పి ఈ నంబర్ ని మనం రాసుకోవచ్చు. ఇప్పుడు క్వశ్చన్ లోకి వెళ్తాం చూడండి. 64 ని ఏం చెప్పాను, 2⁶ అని రాయొచ్చు కదా, (1/6), ఈ 1/6 అనమాట, అంటే a⁴m (n) is equal to a⁴m into n అనేటువంటి రూల్ ప్రకారం లోపల ఎక్స్పోనెంట్ ని వెలుపల ఎక్స్పోనెంట్ ని రెండింటిని మల్టిప్లై చేయాలి. కాబట్టి 6 1s పోతే 2⁴1 మిగిలింది, అంటే 2 అని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ బిట్ 32⁴1/5, 32 ని 2⁵ అని రాయొచ్చు కదా, (1/5) అనమాట. ఇది కూడా a⁴m (n) రూపంలో ఉంది కాబట్టి a⁴m into n, కాబట్టి 5 into 1/5, 5 కి 5 క్యాన్సిల్ పోతే 2⁴1 మిగిలింది, అంటే 2 అని అర్థం. ఓకే, నెక్స్ట్ 625 (1/4), 625 మనం ఏమని రాయొచ్చు, 5⁴ అని రాయొచ్చు,
1/4 అనమాట. ఇది కూడా a⁴m n రూపంలో ఉంది కాబట్టి a⁴m ఇంటూ n లోపలి ఎక్స్పోనెంట్ ఇంటూ వెలుపల ఎక్స్పోనెంట్ 4 కి 4 క్యాన్సిల్ పోతే 5⁴1 మిగిలింది కదా అంటే 5 అనమాట. ఓకే, ఈ ఎక్స్పోనెంట్ లో 1 ఉన్నా లేకపోయినా ఉన్నట్టే లెక్క. ఫోర్త్ బిట్ 16⁻³ 16 మనం ఏమని రాయొచ్చు 4² అని రాసుకోవచ్చు. కాబట్టి 4² ఇక్కడ a⁴m రూపంలో ఉంది కాబట్టి a⁴m ఇంటూ n 2 ఇంటూ 3/2 2 కి 2 క్యాన్సిల్ పోతే 4³ అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 4 ని 3 టైమ్స్ వేసుకొని మల్టిప్లై చేయాలి అంటే 64 వచ్చింది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ 243 2/5 243 ని 3⁵ అని రాయొచ్చు కదా 2/5. ఇది కూడా a⁴m రూపంలో ఉంది a⁴m ఇంటూ n కాబట్టి 5 ఇంటూ 2/5 5 కి 5 క్యాన్సిల్ పోతే 3² మిగిలింది 3² అంటే 3 3s are 9 అనమాట. నెక్స్ట్ సిక్స్త్ బిట్ 46,656 (-1/6). ఇప్పుడు ఈ వాల్యూ మొత్తాన్ని మనం 6⁶ అనుకున్నాం కదా 6⁶ (-1/6). ఇది కూడా a⁴m రూపంలో ఉంది కాబట్టి a⁴m ఇంటూ n అంటే లోపలి ఎక్స్పోనెంట్ ని వెలుపలి ఎక్స్పోనెంట్ ని మల్టిప్లై చేసుకున్నాం. 6 కి 6 క్యాన్సిల్ పోతే 6⁻1 మిగిలింది. మరి ఈ న్యూమరేటర్ లో వాల్యూని డినామినేటర్ లో తీసుకొస్తే ఈ ఎక్స్పోనెంట్ లో గుర్తు మారుతుంది -1 కాస్త +1 అవుతుంది అంటే 6⁻1 ఇక్కడ 1 వేసినా వేయకపోయినా పర్లేదు కాబట్టి 1/6 అనేది మన ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. సింప్లిఫై 4√81 -8 ఇంటూ ⁵√343 plus 15 into ⁵√32 plus √225. ఇది జాగ్రత్తగా వినండి. ఇక్కడ రూట్ మెలికలో 4 ఉందంటే అర్థం ఏంటంటే లోపల సమానమైనటువంటి ఫ్యాక్టర్స్ 4 ఉంటే అందులో ఒకటి ఆన్సర్ గా వస్తుంది. లేదా ఇంకో రకంగా చెప్పాలంటే ఈ 81 ని మనం ఈ 81 343 32 225 వీటన్నిటిని కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. 81 ని 3⁴ అని రాయొచ్చు 343 ని 7³ అని రాయొచ్చు 32 ని 2⁵ అని రాయొచ్చు 225 ని 5² ఇంటూ 3² గా రాసుకోవచ్చు. అవి తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇచ్చినటువంటి స్టెప్ తీసుకున్నాము. దట్ ఈజ్ ఈక్వల్ టు 4√81 అంటే 3⁴ -8 ఇంటూ ⁵√343 అంటే 7³ ప్లస్ 15 ఇంటూ ⁵√32 అంటే 2⁵ ప్లస్ √, ఈ 225 ని 15² గా రాసుకోవచ్చు 15 15s are 225 అనమాట. ఇప్పుడు ఈ రాడికల్ ఫామ్ లో నుంచి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లోకి మారుద్దాం. ఎలా? ఈ నంబర్ వచ్చేసి ఎక్స్పోనెంట్ కి డినామినేటర్ అవుతుంది. సో 3⁴ ఆల్రెడీ ఉంది /4 అనమాట -8 ఇంటూ 7³ ఆల్రెడీ ఉంది /3 అనమాట ప్లస్ 15 ఇంటూ 2⁵ ఓకే ఈ /5 అనమాట ఎక్స్పోనెంట్ కి /5 ప్లస్ 15⁻²² అనమాట. స్క్వేర్ రూట్ అంటే ఇక్కడ 2 ఉన్నట్లు ఏ నంబరు లేకపోతే 2 ఉన్నట్లు కాబట్టి ఈ 2/2 అవుతుంది. ఇప్పుడు 2 కి 2 క్యాన్సిల్ పోయింది 5 కి 5 3 కి 3 4 కి 4 క్యాన్సిల్ పోతే ఇక మిగిలింది ఏంటి 3 మైనస్ 8 ఇంటూ 7 56 ప్లస్ 15 ఇంటూ 2 30 ప్లస్ 15. వీటన్నిటిని చూడండి ఒక్క నెంబర్ ఏమో మైనస్ లో ఉంది మిగతా 3 ప్లస్ లో ఉన్నాయి కదా కాబట్టి 30 ఒక 15 45 ఒక 3 48 మైనస్ 56 చిన్న నెంబర్ లో నుంచి పెద్ద నెంబర్ తీసేస్తే ఆన్సర్ కి మైనస్ పెట్టుకుంటాము. 56 లో 48 పోతే -8 అనమాట. ఇలా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ సింపుల్ గా -8 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 10th బిట్. ఇఫ్ a and b are rational numbers, find the value of a and b in each of the following equations. ఫస్ట్ బిట్ చూడండి √3 plus √2 by √3 minus √2 is equal to a plus b √6. అంటే ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ ని మనం a plus b √6 లోకి తీసుకురావాలి. అంటే ఇక్కడ డినామినేటర్ ని రేషనలైజ్ చెయ్యాలి. అప్పుడు మనకి ఆన్సర్ తెలుసుకోవడం చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి గివెన్ దట్
ఇది ఇచ్చారు √3 + √2 / √3 - √2 = a + b √6. మరి దీంట్లో LHS తీసుకోండి. LHS అంటే కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేటువంటి మొత్తం నంబర్ అన్నమాట. సో √3 + √2 / √3 - √2. రేషనలైజింగ్ ది డినామినేటర్ వి గెట్ అంటే ఇక్కడ ఈ ఫ్రాక్షన్ ని రేషనలైజ్ చేయడం అంటే ఇక్కడ డినామినేటర్ ఏదైతే ఉందో దాంట్లో మధ్యలో గుర్తు మారిస్తే రేషనలైజింగ్ ఫ్యాక్టర్ వస్తుంది. దాంతో మనం న్యూమరేటర్ ని డినామినేటర్ ని రెండింటిని మల్టిప్లై చేయాలి. కాబట్టి ఇక్కడ √3 - √2 డినామినేటర్ కదా, √3 + √2 అనేది రేషనలైజింగ్ ఫ్యాక్టర్. కాబట్టి √3 + √2 √3 + √2 తోటి న్యూమరేటర్ ని డినామినేటర్ ని రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఇక్కడ న్యూమరేటర్ చూడండి √3 + √2 ఇంటూ √3 + √2 అంటే a + b ఇంటూ a + b కదా, అంటే a + b హోల్ స్క్వేర్. ఆన్సర్ ఏంటి? a² + b² + 2ab. అలానే డినామినేటర్ లో ఇది a ఇది b అనుకుంటే a - b ఇంటూ a + b. ఆన్సర్ ఏంటి? a² - b². న్యూమరేటర్ కి ఈ రూలు, డినామినేటర్ కి ఈ రూలు అప్లై చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి a + b హోల్ స్క్వేర్ a² - b². సరే √3 + √2 హోల్ స్క్వేర్ అంటే ఏంటి? a² + b² + 2ab. a² అంటే √3 కి హోల్ స్క్వేర్ 3 వచ్చింది ప్లస్ b² అంటే √2 కి హోల్ స్క్వేర్ 2 వచ్చింది ప్లస్ 2ab అంటే 2 ఇంటూ √3 ఇంటూ √2 బై a² - b². a² అంటే √3 కి హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే 3 మైనస్ √2 కి హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2. ఇక 3లో 2 పోతే 1. ఆ 1 వేసినా వేయకపోయినా పర్వాలేదు. ఇక 3 + 2 5 ప్లస్ 2 ఇంటూ ఈ రెండు రూట్లని ఒకే రూట్ కింద వేసుకుంటే 3 2s are 6 2√6 వచ్చింది. LHS వాల్యూ 5 + 2√6 వచ్చింది. ఇది RHS వాల్యూకి సమానం చేద్దాం. RHS లో ఏముంది? a + b√6 ఉంది. కాబట్టి ఇక్కడ a వాల్యూ వచ్చేసి 5, a ప్లస్ లో 5 ఉంది కాబట్టి a = 5 అండ్ b ప్లస్ లో ఎంత ఉంది? 2 ఉందన్నమాట. √6 ఈక్వల్ ఓకే. b ప్లస్ లో అంటే √6 యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది? b = 2. కాబట్టి ఈ ప్రకారంగా a వాల్యూ 5 అని b వాల్యూ 2 అని చెప్పి మనం కనుక్కోవచ్చు. ఇందులోనే సెకండ్ బిట్ ఉంది, మీరు ట్రై చేయండి. ఇంతటితో రియల్ నంబర్స్ అనేటువంటి ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయింది. ఇవన్నీ బాగా నేర్చుకోండి. నా నెక్స్ట్ వీడియోలో మరో చాప్టర్ తో కలుసుకుందాం. ఓకే, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ టైం.